Hello everyone, my name is Sai Ram Sampatrao. Welcome to this explainer video. So today medieval Indian history నుంచి మన మెయిన్స్కి ఉపయోగపడేటటువంటి వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ టాపిక్ని మనం మాట్లాడుకుంటున్నాం, దట్ ఈస్ డిక్లైన్ ఆఫ్ మొఘల్స్. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక్క ఇష్యూరెన్స్ అయితే మీకు ఇస్తాను. ఈ ఒక్క వీడియోని మీరు పూర్తిగా ఓపిక్గా చూసినట్టయితే ఇంకోసారి మీరు బుక్ కూడా ఓపెన్ చేయక్కర్లేదు, వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ఆన్సర్స్ని అయితే మీరు తప్పకుండా రాస్తారు. ముందు టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేసి లాస్ట్లో నేను రివిజన్ కూడా చేస్తాను, సో దట్ అట్ ఎ గ్లాన్స్ మీకు మొత్తం అంతా అర్థం అవడానికి. సో జాగ్రత్తగా ఫోకస్డ్గా వినండి, మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తాను. దానికంటే ముందు ఒక చిన్న మాట, మన హిందూ అనాలిసిస్, మన ఎడిటోరియల్ అనాలిసిస్, మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసే ఎక్స్ప్లెయినర్ వీడియోస్, వీటి అన్నింటి వెనక చాలా ఎఫర్ట్స్ ఉంటాయి, చాలా టైమ్ ఆఫ్ ప్రిపరేషన్ ఉంటుంది, చాలా హార్డ్ వర్క్ ఉంటుంది. ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు అక్నాలెడ్జ్ యువర్ ఎఫర్ట్స్, ప్లీజ్ డూ హిట్ దట్ బిగ్ ఫ్యాట్ లైక్ బటన్. ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందనేది కూడా కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్తో కూడా మన వీడియోస్ని షేర్ చేసుకోండి, ఓకేనా? మన కోర్సెస్ గురించి ఒక చిన్న అనౌన్స్మెంట్ చేసుకొని వెంటనే మన వీడియోలోకి వెళ్ళిపోదాం. వినండి అమ్మా. బిఫోర్ యూ స్కిప్ దిస్ యాడ్, ఒక చిన్న అనౌన్స్మెంట్ అమ్మా. యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఆన్లైన్ న్యూ బ్యాచ్ మండే నుంచి ఎల్లుండి నుంచి స్టార్ట్ అవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే ఈలోపే జాయిన్ అయ్యేటటువంటి ప్రయత్నం చేయండి. ఫస్ట్ నుంచి అన్ని క్లాసెస్ కూడా డీటెయిల్డ్గా చెప్పడం అనేది జరుగుతుంది. యూపీఎస్సీ ఇన్ఫినిటీ లైవ్ క్లాసెస్ అనేవి జరుగుతాయి. అండ్ ఒకవేళ మీరు ఒకవేళ మిస్ అయితే ఆ లైవ్ క్లాస్ రికార్డింగ్ అనేటటువంటిది మీకు యాప్లో వస్తుంది. సో బై ద ఎండ్ ఆఫ్ ద డే మీరు రికార్డింగ్ కూడా చూసుకోవచ్చు. ఫీజు 60,000 రూపీస్ మాత్రమే. నెలకి 5,000 చొప్పున కూడా మీరు చక్కగా పే చేయొచ్చు. సో 16th ఏప్రిల్ నుంచి ఫీజు అనేటటువంటిది 70,000 రూపాయలు అవ్వబోతుంది. లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తున్నటువంటి కోర్సు, చక్కగా జాయిన్ అయ్యేటటువంటి ప్రయత్నం చేయండి. మీకు అర్థమయ్యేంత వరకు స్టూడెంట్ సెంట్రిక్ అప్రోచ్తో క్లాసెస్ అనేటటువంటివి ఉంటాయి. మీరు 100 సార్లు అడిగితే 100 సార్లు కూడా ఓపిక్గా మీ క్లాసెస్ అనేటటువంటివి చెప్పడం అనేది జరుగుతుంది. వీ హ్యావ్ ఎ బంచ్ ఆఫ్ ప్యాషనెట్ ఫ్యాకల్టీ మెంబర్స్, సో మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ. అండ్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఆఫ్లైన్ క్లాసెస్లో జాయిన్ అవ్వాలనుకున్నా మీరు జాయిన్ అవ్వచ్చు. 3 చోట్ల మన ఆఫ్లైన్ బ్రాంచెస్ అనేవి ఉన్నాయి, హైదరాబాద్, విశాఖపట్నం అండ్ శ్రీకాకుళం. సో ఫీజు 80,000 రూపీస్ మాత్రమే. సో 5,000 చొప్పున కూడా మీరు పే చేసుకుంటూ చక్కగా జాయిన్ అవ్వచ్చు, ఆఫ్లైన్ కూడా. సో ఫస్ట్ మీరు మన ఇన్స్టిట్యూట్స్కి రండి, 3 days డెమో క్లాసెస్ వినండి, ఫ్యాకల్టీ మెంబర్స్ యొక్క వే ఆఫ్ టీచింగ్ గట్రా చూడండి. చూసిన తర్వాత మీకు కన్విక్షన్ వచ్చిన తర్వాతే జాయిన్ అవ్వండి, ఓకేనా? జాయిన్ అవ్వాలనుకుంటే 7893999553 ప్రత్యూష మేడం నెంబర్కి ఫోన్ చేయండి. లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తున్నటువంటి కోర్సెస్ ఆలోచించి డెసిషన్ తీసుకోండి. అండ్ సింగిల్ సబ్జెక్ట్ కోర్సెస్ కూడా ఉన్నాయండి. సో మా ఓన్గా మనం ప్రిపేర్ అవుతున్నాను సార్, కానీ ఒక్క సబ్జెక్ట్ మాత్రం మాకు ఇబ్బంది పెడుతుంది, ఆ ఒక్క సబ్జెక్ట్ కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. సో ఎనీ సబ్జెక్ట్, ఏ సబ్జెక్ట్ మీరు తీసుకున్నా 5,000 రూపీస్ మాత్రమే. ఎకానమీ సురేష్ సార్ హ్యాండిల్ చేస్తారు, హిస్టరీ నేను హ్యాండిల్ చేస్తాను, పాలిటీ శ్రీనివాస్ సార్ హ్యాండిల్ చేస్తారు, జాగ్రఫీ మీకు ప్రసాద్ సార్ హ్యాండిల్ చేస్తారు. సో మీరు చక్కగా ఏదైనా జాయిన్ అవ్వచ్చు. క్లాసెస్ అనేటటువంటివి రికార్డెడ్ మోడ్లో మీకు రావడం అనేటటువంటిది జరుగుతుంది. రికార్డింగ్ క్లాసెస్కి మీకు యాక్సెస్ వస్తుంది. లైఫ్ టైం వ్యాలిడిటీతో రావడం అనేటటువంటిది జరుగుతుంది ఈ క్లాసెస్ కూడా, ఓకేనా? ముఖ్యంగా హిస్టరీ క్లాసెస్ నేనే తీసుకుంటానమ్మా. మీకు చాలా వాల్యుయేషన్ అయితే జరుగుతుంది హిస్టరీ క్లాసెస్కి. ఏన్షియంట్ హిస్టరీ, మిడీవల్ హిస్టరీ, అండ్ దాంతోపాటు మోడర్న్ హిస్టరీ, అండ్ దాంతోపాటు పోస్ట్ ఇండిపెండెన్స్ హిస్టరీ, అండ్ దాంతోపాటు వరల్డ్ హిస్టరీ, దాంతోపాటు ఆర్ట్ అండ్ కల్చర్, ఇవన్నీ కలిపి మీకు జస్ట్ 5,000 రూపాయలు మాత్రమే, ఓకేనా? వీటి తాలూకా బెస్ట్ నోట్స్ కూడా నేను మీకు ప్రొవైడ్ చేయడం అనేటటువంటి జరుగుతుంది. మీకు చాలా వాల్యుయేషన్ అయితే ఉంటుంది. సో కథల రూపంలో చక్కగా డీటెయిల్డ్గా మనం హిస్టరీని హ్యాండిల్ చేస్తాం. సో మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ. నన్ను నమ్మి జాయిన్ అవ్వండి, మీ నమ్మకం అయితే ఒమ్ము కాదు, ఓకేనా? మనం వీడియోలోకి వెళ్ళిపోదాం, జాగ్రత్తగా వినండి. సో చూడండి అమ్మా, డిక్లైన్ ఆఫ్ మొఘల్స్. మీకు మిడివల్ ఇండియన్ హిస్టరీలోని వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి అంటే మొఘల్ ఎంపైర్. సో మొఘల్ ఎంపైర్ నుంచి మీకు క్వశ్చన్స్ వస్తాయి. 3 kinds ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి మెయిన్స్లో. ఫస్ట్ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఏంటి అంటే మొఘల్ అడ్మినిస్ట్రేషన్ గురించి అడుగుతారు, వెరీ ఇంపార్టెంట్ టాపిక్. అండ్ సెకండ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఏదొస్తుంది అంటే ఔరంగజేబ్స్ డెక్కన్ పాలసీ గురించి మీకు అడగచ్చు. నేను తర్వాత వీటిలో ఇవి కూడా డిస్కస్ చేస్తాను. అండ్ దాంతోపాటు థర్డ్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి అంటే డిక్లైన్ ఆఫ్ మొఘల్స్. ఎక్కువగా డిక్లైన్ ఆఫ్ మొఘల్స్ గురించి మీ క్వశ్చన్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అండ్ రెస్ట్ అష్యూర్డ్, ఈ ఒక్క సెషన్ అనేటటువంటిది మీరు జాగ్రత్తగా అటెన్షన్ పే చేసి వింటే డిక్లైన్ ఆఫ్ మొఘల్స్ మీద ఎలాంటి క్వశ్చన్ అయినా మీరు చాలా చక్కగా రాయగలుగుతారు. నేను కాంప్రహెన్సివ్గా, డీటెయిల్డ్గా, ఇన్ డెప్త్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తాను. మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది.
మీరు ఒకవేళ పూర్తి అటెన్షన్ పే చేసి ఈ వీడియో పూర్తిగా చూస్తే ఇంకొకసారి బుక్ కూడా తీయక్కర్లేదు, చక్కగా క్వశ్చన్ అనేటటువంటిది మీరు ఆన్సర్ చేయగలుగుతారు, నాది హామీ. సో జాగ్రత్తగా ఫోకస్డ్గా వినండి. సో నౌ డిక్లైన్ ఆఫ్ మొఘల్స్. మొఘల్ సామ్రాజ్యం అనేటటువంటిది ఎలా పతనమైంది, దానికి గల కారణాలు ఏంటి, ఇవన్నీ తెలుసుకునే ముందు అసలు మొఘల్స్ గురించి కొన్ని ఇంపార్టెంట్ బేసిక్ ఆస్పెక్ట్స్ అనేటటువంటివి మీరు తప్పకుండా తెలుసుకోవాలి. మొఘల్ ఎంపైర్ ఈజ్ ఎర్లీ మోడర్న్ ఇస్లామిక్ ఎంపైర్ ఇన్ సౌత్ ఏషియా. దక్షిణేషియా ప్రాంతంలోని చాలా టెరిటోరీస్ని రూల్ చేసినటువంటి ఇస్లామిక్ ఎంపైరే దిస్ మొఘల్ ఎంపైర్. అండ్ ఇట్ రూల్డ్ ఓవర్ మేజర్ పార్ట్ ఆఫ్ ఇండియన్ సబ్ కాంటినెంట్. భారత ఉపఖండంలోని చాలా పార్ట్స్ని వీళ్ళు పరిపాలించడం అనేటటువంటి జరిగింది. ఏకఛత్రాధిపత్యం కింద వీళ్ళు ఏలడం అనేటటువంటిది జరిగింది, అవునా. దే రూల్డ్ ఫర్ ఆల్మోస్ట్ 330 years, 330 ఏళ్ళు రూల్ చేయడం అనేటటువంటి జరిగింది మొఘల్స్. సో ఫ్రమ్ 1526, 1526 ఏప్రిల్ 21న ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ అనేటటువంటిది జరుగుతుంది. ఎవరెవరి మధ్య? మొఘల్ ఎంపైర్ని ఎస్టాబ్లిష్ చేసినటువంటి బాబర్కి అండ్ దాంతోపాటు ఢిల్లీ సుల్తనేట్లోని లోడీ డినాస్టీకి చెందినటువంటి ఇబ్రహీం లోడీకి మధ్య 1526 ఏప్రిల్ 21న ప్రారంభమైనటువంటి దిస్ ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్, మొదటి పానిపట్ యుద్ధంలో గెలిచినటువంటి బాబర్ ఢిల్లీ సుల్తానుల యొక్క శిథిలాల మీద మొఘల్ సామ్రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేయడం అనేటటువంటి జరుగుతుంది. మరి ఎప్పుడు మొఘల్ రెయిన్ ఏదైతే ఉంటుందో, మొఘలుల పాలన ఎండవడం అనేది జరిగింది 1857 సిపాయి మిటిని ఏదైతే ఉంటుందో, సిపాయిల తిరుగుబాటుతో మొఘలుల యొక్క ఆధిపత్యానికి ఎండ్ కార్డు పడ్డం అనేటటువంటిది జరుగుతుంది. సో మరి మొత్తం మొఘల్ చక్రవర్తులు ఎంతమంది అండి అంటే 19 ఎంపరర్స్ 330 years రూల్ చేయడం అనేటటువంటి జరిగింది. 19 మంది చక్రవర్తులు. అండ్ ద లిస్ట్ ఆఫ్ దీస్ 19 ఎంపరర్స్ని మనం 2 పార్ట్స్గా డివైడ్ చేయొచ్చు, 6+13గా డివైడ్ చేయొచ్చు. The first 16 rulers of Mughal dynasty were actually called Great Mughals. ఏమంటామంటే గ్రేట్ మొఘల్స్ అని చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది. వెరాజ్ ద 13 తర్వాత వచ్చినటువంటి 13 మంది రూలర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఏమని చెప్పొచ్చమ్మా? లేటర్ మొఘల్స్గా మనం చెప్పొచ్చు. ఏమని చెప్పొచ్చు? లేటర్ మొఘల్స్గా మనం చెప్పుకోవచ్చు. దీస్ గ్రేట్ మొఘల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా చాలా స్ట్రాంగ్ అండి, బలవంతులు, స్ట్రాంగ్ అడ్మినిస్ట్రేషన్ని అందించడం అనేది జరిగింది. వేరాజ్ దీస్ లేటర్ మొఘల్స్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ వెరీ వీక్, వాళ్ళు చాలా చాలా బలహీనులని చెప్పుకోవచ్చు. ఈ 6 గ్రేట్ మొఘల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మొత్తం ఎంతకాలం రూల్ చేయడం అనేటటువంటి జరిగింది? 180 సంవత్సరాలు రూల్ చేయడం అనేటటువంటి జరిగింది. 1526 నుంచి 1707 అప్ టు ద డెత్ ఆఫ్ ఔరంగజేబ్ వరకు వాళ్ళు రూల్ చేశారు. లేటర్ మొఘల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మొత్తం 13 మంది కలిపి 140 ఏళ్ల కాలం పాటు రూల్ చేయడం అనేటటువంటిది జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. గ్రేట్ మొఘల్స్ యొక్క నేమ్స్ ఏవైతే ఉంటాయో మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. ఎవరెవరు గ్రేట్ మొఘల్స్? బాబర్, హూ ఎస్టాబ్లిష్డ్ మొఘల్ ఎంపైర్ ఇన్ ఇండియా అండ్ దాంతోపాటు ఇండియన్ సబ్ కాంటినెంట్. అండ్ దాని తర్వాత ఎవరు వచ్చారు? బాబర్ యొక్క సన్ హుమయూన్ తర్వాత అక్బర్ ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ మొఘల్స్. 13 ఏళ్లకే సామ్రాజ్యం ఏదైతే ఉంటుందో దాన్ని చేజెక్కించుకొని సింహాసనాన్ని చేజెక్కించుకోవడం అనేటటువంటి జరుగుతుంది. అండ్ అక్బర్ తర్వాత ఎవరు రావడం అనేటటువంటి జరిగింది? జహంగీర్ రావడం అనేటటువంటి జరుగుతుంది. జహంగీర్ తర్వాత షాజహాన్ రావడం అనేటటువంటి జరుగుతుంది. షాజహాన్ తర్వాత ఔరంగజేబ్ రావడం అనేటటువంటిది జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మ, రైట్. దీస్ ఆర్ ఆల్ 6 రూలర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళని మనం గ్రేట్ మొఘల్స్ అంటాం. అందరిలోకి వెళ్ళా గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ దీస్ మొఘల్స్ ఎవరు? అక్బర్ ద గ్రేట్. అక్బర్ ఈజ్ నోన్ ఫర్ హిజ్ రిలీజియస్ టాలరెన్స్ అమ్మ, రిలీజియస్ టాలరెన్స్, అన్ని మతాలను సమానంగా చూడడం అనేటటువంటి జరుగుతుంది. అండ్ దాంతోపాటు అక్బర్ స్ట్రాంగ్ అడ్మినిస్ట్రేషన్ని కూడా అందించడం అనేటటువంటిది జరుగుతుంది. సో చదువులో వెనకబడినప్పటికీ, ఉన్నత విద్యావంతుడు కానప్పటికీ అక్బర్ ఒక స్ట్రాంగ్ అడ్మినిస్ట్రేషన్ని అందించడం అనేటటువంటిది జరుగుతుంది, రైట్. సో ద లాస్ట్ గ్రేట్ మొఘల్స్లోని లాస్ట్ రూలర్ ఎవరు? ఔరంగజేబ్ ఎవరైతే ఉన్నారో ఔరంగజేబ్ తర్వాత లేటర్ మొఘల్స్, దోస్ ఆర్ వీక్ సక్సెసర్స్ రావడం అనేటటువంటిది జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ వి టాక్ అబౌట్ మొఘల్స్, వీ షుడ్ టాక్ అబౌట్ 3 ఇంపార్టెంట్ ఫీచర్స్ ఆఫ్ మొఘల్స్ రెయిన్. మొఘలుల యొక్క పరిపాలనలో ఈ 3 మనకు బాగా కనిపిస్తాయి. ఏంటవి? ఎక్స్టెన్సివ్ టెరిటరీస్ అండి. సో మొఘల్స్ ఎప్పుడు ఎక్స్పాన్షనిస్ట్ పాలసీస్తో ఉండడం అనేటటువంటి జరిగేది. అండ్ చాలా ప్రాంతాలని తమ అండర్లోకి తెచ్చుకోవడానికి ప్రయత్నించారు. చాలా ప్రాంతాలని తమ అండర్లోకి తెచ్చుకొని ఒక సౌండ్ అడ్మినిస్ట్రేషన్ అనేటటువంటిది మొఘలులు అందించడం అనేది జరిగింది. అండ్ సెకండ్ ఏంటి అంటే
మిలిటరీ మేట్ అండి. సో మొఘలుల యొక్క ఆర్మీ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ లాంగ్ స్టాండింగ్ ఆర్మీ అమ్మ. సో మొఘలుల యొక్క ఆర్మీ ఏదైతే ఉందో దాన్ని ఎవరు తట్టుకోలేకపోయారు, దాన్ని ఎదిరించడం ఎవరికి సాధ్యపడేది కాదు. మూడవది ఏంటి అంటే ఇంపార్టెంట్ కల్చరల్ అచీవ్మెంట్. ఏంటండి? కల్చరల్ అచీవ్మెంట్. సో ఈ మూడింటితో మొఘలులు ప్రపంచం మొత్తాన్ని తమ వైపు తిప్పుకోగలిగారు. ప్రపంచంలో వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ ఇస్లామిక్ ఎంపైర్గా ఎదగడం అనేటటువంటిది జరిగింది ఆఫ్టర్ ద ఒట్టమన్ ఎంపైర్ విచ్ హ్యాస్ రూల్డ్ ద వెస్ట్ ఏషియన్ రీజియన్ అండ్ నార్థన్ ఆఫ్రికన్ రీజియన్. సో ప్రెజెంట్ డే టర్కీ ప్రాంతాలని ఒట్టమన్స్ రూల్ చేయడం అనేటటువంటిది జరిగింది. రైట్, ఇంకొకసారి మనం వాళ్ళ గురించి కూడా మాట్లాడదాం. రైట్, అయితే దీస్ ఆర్ ద పాజిటివ్స్ ఆఫ్ మొఘల్స్, అవునా కదా? సో ఎక్స్టెన్సివ్ టెరిటరీస్ని వాళ్ళు సంపాదించుకున్నారు, స్ట్రాంగ్ మిలిటరీ అనేది ఉంది, అండ్ కల్చరల్ అచీవ్మెంట్ కూడా, అంటే మీకు అద్భుతమైనటువంటి ఆర్కిటెక్చర్. ముఖ్యంగా మొఘల్స్ ఆర్ సెట్ టు బి ద టార్చ్ బ్యారర్స్ ఆఫ్ ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ అని చెప్తాం. సో 7 వండర్స్లో వన్ ఆఫ్ ద వండర్ అయినటువంటి తాజ్ మహల్ ఏదైతే ఉందో దాన్ని కూడా షాజహాన్ కట్టించడం అనేటటువంటి జరిగింది. హీ ఈస్ వన్ ఆఫ్ ద రూలర్స్ ఆఫ్ గ్రేట్ మొఘల్స్. రైట్, సో ఈ మూడు వెరీ ఇంపార్టెంట్. ఇవి ఎంత పాజిటివ్స్ అయినాయో ఈ మూడు, అవే మొఘల్స్ యొక్క డిక్లైన్కి కూడా కారణం అవ్వడం అనేటటువంటిది జరిగింది, నెగిటివ్స్కి కూడా కారణం అవ్వడం అనేటటువంటిది జరిగింది. సో నౌ లెట్ us ట్రై టు ఫోకస్ ద డిక్లైన్ ఆఫ్ మొఘల్స్. మొఘల్స్ యొక్క డిక్లైన్ అండ్ డీజనరేషన్ అనేటటువంటిది, మొఘలుల యొక్క పతనం అనేటటువంటిది ఎలా జరిగింది అని చెప్పి మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. జాగ్రత్తగా వినండి, ఫోకస్డ్గా వినండి. మళ్ళీ చెప్తున్నాను, మీరు ఓపిక్గా లాస్ట్ వరకు వింటే మరి ఇంకొకసారి మీరు బుక్ అసలు తీయాల్సినటువంటి అవసరం లేదు. చక్కగా చాలా అద్భుతమైనటువంటి క్వశ్చన్ మీరు రాయొచ్చు, అందుకే నేను చెప్తున్నాను. ఓకేనా? రైట్, సో మొఘల్స్ యొక్క డిక్లైన్ ఏదైతే ఉంటుందో అది ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే ఇన్ ద ఫస్ట్ హాఫ్ ఆఫ్ 18th century. 18వ శతాబ్దపు మొదటి అర్ధ భాగంలో మొఘలుల యొక్క పతనం ఏదైతే ఉంటుందో అది స్టార్ట్ అవ్వడం అనేటటువంటి జరిగింది. ఎలాగా? విత్ ద డెత్ ఆఫ్ ద లాస్ట్ గ్రేట్ మొఘల్ రూలర్ దట్ ఈస్ ఔరంగజేబ్. రైట్, సో మొఘలుల యొక్క పతనం అనేటటువంటిది ఎప్పుడు అసలు ప్రారంభం అవ్వడం అనేటటువంటిది జరిగింది? డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ ఔరంగజేబ్ ఇట్ సెల్ఫ్. ఔరంగజేబ్ టైంలోనే మొఘల్స్ యొక్క డిక్లైన్ ఏదైతే ఉంటుందో అది ప్రారంభం అవ్వడం అనేటటువంటిది జరిగింది. సో మొఘల్ యొక్క డిక్లైన్ అండ్ డిసింటిగ్రేషన్ ఏదైతే ఉంటుందో, డీజనరేషన్ ఏదైతే ఉంటుందో అది స్పీడప్ ఎవరి వల్ల జరిగింది? లేటర్ మొఘల్స్ యొక్క ఇన్క్యాపబిలిటీ వల్ల, లేటర్ మొఘల్స్ యొక్క వీక్నెస్ వల్ల మొఘల్ ఎంపైర్ అనేది చాలా త్వరగా డిసింటిగ్రేట్ అయిపోవడం అనేటటువంటిది జరిగింది. రైట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. నౌ లెట్ us లుక్ ఎట్ ద ఫ్యాక్టర్స్ దట్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద డిక్లైన్ ఆఫ్ మొఘల్స్. మొఘల్ సామ్రాజ్య పతనానికి గల కారణాలు ఏంటి? ఇది మనం అర్థం చేసుకుంటే వీ నీడ్ టు డివైడ్ దీస్ ఫ్యాక్టర్స్ ఇంటూ 2 broad aspects. వన్ ఆర్ ఇంటర్నల్ ఫ్యాక్టర్స్, అంతర్గత లోపాల వల్ల. రెండవది ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్. ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అనేటటువంటివి కూడా మొఘల్ ఎంపైర్ డిసింటిగ్రేషన్కి దోహదపడడం అనేటటువంటిది, స్పీడప్ చేయడం అనేటటువంటిది జరిగింది. ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ని నేను మొత్తం ఎన్ని మీకు ఇస్తాను అంటే 10 ఇంపార్టెంట్ ఇంటర్నల్ రీజన్స్ దట్ పేవ్డ్ ద వే ఫర్ ద డిక్లైన్ ఆఫ్ మొఘల్స్. నేను మొత్తం 10 రీజన్స్ మీకు చెప్తాను, మీరు చక్కగా వాటిని ఈజీగా రెప్లికేట్ చేసి మంచి ఆన్సర్ రాయొచ్చు. ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో అవి నేను 3 ఇస్తాను, 3 ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఇస్తాను. సో ఇవన్నీ మీరు పర్ఫెక్ట్గా మీ ఆన్సర్స్లో రాయగలిగితే, నేను ఇప్పుడు ఎలా అయితే డయాగ్రామెటికల్గా లేకపోతే ఫ్లో చార్ట్ లాగా ఎలా అయితే నేను చెప్తున్నాను, సో మీరు అలా అటెంప్ట్ చేయగలిగితే మీకు చాలా మంచి మార్క్స్ అనేటటువంటి ఫిట్స్ అవుతాయి. సో మొదట మనం ఏం మాట్లాడుకుందాం? ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి మనం డిస్కస్ చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం. జాగ్రత్తగా వినండి. మొదటి ఇంటర్నల్ ఫ్యాక్టర్ ఏంటి అంటే ద ఫస్ట్ ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ ఔరంగజేబ్స్ మిస్గైడెడ్ పాలసీస్. ఔరంగజేబ్స్ పాలసీస్ ఏవైతే ఉన్నాయో అది ఆ పాలసీస్ వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ రీజన్స్ దట్ సెట్ ద స్టేజ్ ఫర్ డిక్లైన్ ఆఫ్ మొఘల్స్. మొఘల్ సామ్రాజ్య పతనానికి ఒక స్టేజ్ సెట్ చేయడం అనేటటువంటిది జరిగింది. సో ఏంటి పాలసీస్? ఔరంగజేబ్ యొక్క ఎక్స్పాన్షనిస్ట్ పాలసీ అండి. ఇంపీరియలిస్టిక్ బిహేవియర్ ఏదైతే ఉంటుందో అది, అంటే ఎక్కువ సామ్రాజ్యాన్ని తన అండర్లోకి తెచ్చుకోవాలి అనేటటువంటి బలమైనటువంటి కోరిక. సో ఏ రాజవంశానికైనా ఇది మామూలుగా ఉంటుంది కదా, మీరు ఏన్షియంట్ టైమ్స్ నుంచి చూస్తే ఏ రాజైనా ఎక్కువ టెరిటరీస్ని తన అండర్లోకి తెచ్చుకోవాలని ప్రయత్నిస్తాడు కదా. మరి ఔరంగజేబ్ చేసినటువంటి తప్పేంటి సార్ అంటే మొఘల్ సామ్రాజ్యం అప్పటికే చాలా పెద్దగా ఉండేదండి.
సో ఔరంగజేబ్ యొక్క పాలసీస్ వల్ల ఇట్ ఎక్స్పాండెడ్ బియాండ్ ద పాయింట్, బియాండ్ ద కంట్రోలబుల్ పాయింట్. సో ఇది ఎలా ఒక ఇన్ఫ్లేటెడ్ బెలూన్ లాగా పెరుగుతూ రావడం అనేది జరిగింది. సో బెలూన్లో గాలి ఊదితే ఏమవుతుంది, లాస్ట్కి బెలూను పేలిపోతుంది. సో అలాగే ఏం జరిగింది, సామ్రాజ్యాన్ని దాని సామ్రాజ్యం యొక్క బౌండరీస్ని ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు ఔరంగజేబ్. దానివల్ల దిస్ బార్డర్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో వాటిని కంట్రోల్ చేయడం కుదరలా సెంటర్ నుంచి. అర్థమైందా? సో సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ అనేటటువంటిది వీక్ అయిపోయింది అతని యొక్క ఎక్స్పాన్షనిస్ట్ పాలసీస్ వల్ల. అండ్ దాంతోపాటు కాస్ట్లీ వార్జమ్. సో అతని ఇంపీరియలిస్టిక్ ట్రస్ట్ ఏదైతే ఉంటుందో, ఈ దాహం ఏదైతే ఉంటుందో, ఎక్కువ సామ్రాజ్యాలను గెలుచుకోవాలనేటటువంటి ఉత్సుకత కోరిక ఏదైతే ఉంటుందో, దానివల్ల చాలా వార్స్ని ఔరంగజేబ్ వేజ్ చేయాల్సి రావడం అనేటటువంటి జరిగింది. సపోజ్ ద కంటిన్యూస్ వార్స్ విత్ మరాతాస్తో ఎప్పుడూ తగాదాలు పడేవాడు. అండ్ దాంతోపాటు డెక్కన్ రీజియన్ ఏదైతే ఉంటుందో, ముఖ్యంగా డెక్కన్ సుల్తనేట్, 5 సుల్తనేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా ఎప్పుడూ తగాదా పడుతూ ఉండేవాడు. అండ్ దాంతోపాటు నార్త్ ఈస్ట్ అప్పుడు పరిపాలించేటటువంటి అహోమ్స్, బ్రహ్మపుత్ర వ్యాలీస్ పరిపాలించినటువంటి అహోమ్స్, వాళ్ళతో కూడా ఎప్పుడు తగాదాలు పెట్టుకోవడం అనేటటువంటి జరిగేది. ఈ వార్స్కి చాలా చాలా డబ్బు అనేటటువంటిది ఖర్చు అవ్వడం అనేటటువంటిది జరిగేదమ్మా. సో ఇదొకటి. అండ్ దాంతోపాటు ఔరంగజేబ్స్ పాలసీ ఆఫ్ ఫండమెంటలిజం అండ్ రిలీజియస్ ఇంటాలరెన్స్. మనం ఇందాక అక్బర్ ఈజ్ నోన్ ఫర్ రిలీజియస్ టాలరెన్స్ అని చెప్పి మనం చెప్పుకున్నాం. అక్బర్ అన్ని మతాల వాళ్ళని, అన్ని క్లాసెస్ వాళ్ళని దగ్గరికి చేర్చుకోవడం అనేటటువంటి జరిగేది. అందరికీ నోబుల్స్గా ఉద్యోగాలు ఇస్తూ ఉండడం అనేటటువంటి జరిగేది. కానీ ఔరంగజేబ్ ఎగ్జాక్ట్ ఆపోజిట్గా ఉండేవాడు. ఫండమెంటలిస్టిక్ బిహేవియర్ అనేటటువంటిది ఉండేది. అంటే రిలీజియస్ టెక్స్ట్లో ఏవైతే చెప్తారో అవి తూచా తప్పకుండా ఫాలో అయ్యేవాడు అనమాట. అర్థమైందా? అంటే ఈజ్ ఎ స్టాంచ్ ఫాలోవర్ ఆఫ్ ఇస్లాం అండ్ ఇస్లామిక్ రిలీజియస్ టెక్స్ట్ లైక్ ఖురాన్ అండ్ ఆల్. అర్థమైందా? సో రిలీజియస్ ఇంటాలరెన్స్ కూడా ఉండేది. ఎలా కనిపించింది మనకు రిలీజియస్ ఇంటాలరెన్స్? సపోజ్ జిజియా ట్యాక్స్ ఏదైతే ఉంటుందో, జిజియా ట్యాక్స్ని ఔరంగజేబ్ మళ్ళీ రివైవ్ చేయడం అనేటటువంటిది జరిగింది. వాట్ ఈస్ దిస్ జిజియా ట్యాక్స్? ద ట్యాక్స్ దట్ వాజ్ ఇంపోజ్డ్ ఆన్ నాన్ ముస్లిమ్స్. సో నాన్ ముస్లిమ్స్ ముస్లిం రూలర్స్ నుంచి ప్రొటెక్షన్ అనేటటువంటిది పొందుతున్నారు కాబట్టి ముస్లిం రూలర్స్కి నాన్ ముస్లిమ్స్ కట్టాల్సినటువంటి కప్పం లేదా పన్నుని జిజియా ట్యాక్స్ అని చెప్పేవాళ్ళు. అండ్ దాంతోపాటు పిల్గ్రిమేజ్ ట్యాక్స్ కూడా వేసేవాడు. అంటే నువ్వు ఏదైనా హిందూ తీర్థక్షేత్రాలు ఏవైతే ఉంటాయో అక్కడికి నువ్వు వెళ్ళాలంటే పిల్గ్రిమేజ్ ట్యాక్స్ ఏదైతే ఉంటుందో అది నువ్వు కట్టాల్సి వచ్చేది అనమాట. సో ఇలాంటివి ఏవైతే ఉన్నాయో అవి ఏం చేసాయి, మొఘలులకి మెజారిటీ పీపుల్ ఇన్ ఇండియా హిందూస్కి మధ్య అగాధాన్ని పెంచడం అనేటటువంటి జరిగింది, దూరాన్ని పెంచడం అనేటటువంటిది జరిగింది. సో ఔరంగజేబ్ పాలసీస్ వల్ల మనకి డిక్లైన్ ఆఫ్ మొఘల్స్ అనేటటువంటిది స్టార్ట్ అయిందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ రీజన్ చూడండి అమ్మా. సెకండ్ ఇంపార్టెంట్ రీజన్ వాజ్ వీక్ సక్సెసర్స్. గ్రేటర్ మొఘల్స్ తర్వాత వచ్చినటువంటి లేటర్ మొఘల్స్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ వెరీ వీక్ అండి, చాలా బలహీనులుగా ఉండడం అనేది జరిగింది. అండ్ మీ అందరికీ ఎన్నోసార్లు నేను చెప్పాను, ప్రాస్పరిటీ నెవర్ ఫాలోస్ వీక్నెస్. సో వీక్నెస్, బలహీనత ఉంటే సుభిక్షత అనేటటువంటిది ఉంటుందా అంటే ఉండదు. ఇఫ్ ఆల్కహాల్ ఈజ్ యువర్ వీక్నెస్ యూ కెనాట్ ప్రాస్పర్. ఇఫ్ స్మోకింగ్ ఈజ్ యువర్ వీక్నెస్ యూ కెనాట్ ప్రాస్పర్. ఇఫ్ లవ్ ఈజ్ యువర్ వీక్నెస్ యూ కెనాట్ ప్రాస్పర్. సుభిక్షత అనేటటువంటిది ఉండదు. సో ఎప్పుడైతే మొఘల్స్లోకి వీక్నెస్ అనేటటువంటిది ఎంటర్ అయిందో, వీక్ సక్సెసర్స్ తర్వాత రావడం అనేటటువంటిది జరిగిందో, వారసులు అనేవాళ్ళు బలహీనులుగా ఉండడం అనేది జరిగిందో, దానికి కారణం చేత కూడా మొఘల్ ఎంపైర్ అనేటటువంటిది డిక్లైన్ అవ్వడం అనేటటువంటిది జరిగింది. దేర్ యాక్చువల్లీ ఇన్ఎఫిషియంట్ ఇన్ అడ్మినిస్ట్రేషన్ అండి. సో పరిపాలనలో చాలా ఇన్ఎఫిషియెంట్గా ఉండేవాళ్ళు లేటర్ మొఘల్స్ రూలర్స్, 13 రూలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు. అండ్ దే ఆర్ ఇన్ఎఫిషియెంట్ ఇన్ మిలిటరీ ప్లానింగ్ యాజ్ వెల్. సో మిలిటరీ ప్లానింగ్ ఏదైతే ఉంటుందో అది కూడా వీక్గా ఉండడం అనేటటువంటి జరిగేది. అండ్ దే ఆర్ నాట్ గ్రేట్ మిలిటరీ జనరల్స్ అమ్మ. ఒక స్ట్రాటజీస్ కానీ ఏవి చేసేవాళ్ళు కాదు. అండ్ దాంతోపాటు దే ఆర్ ఇన్కాపబుల్ ఆఫ్ సప్రెసింగ్ రివోల్ట్స్. సో దీస్ రీజనల్ పవర్స్, అప్పుడప్పుడే ప్రాంతీయ శక్తులు ఎదుగుతున్నాయి. సో వాళ్ళ యొక్క రివోల్ట్స్, వాళ్ళ యొక్క తిరుగుబాటును వీళ్ళు సక్సెస్ఫుల్గా అణిచివేయగలిగారా అంటే అణిచివేయలేకపోవడం అనేటటువంటి జరిగింది. దానికి తోడు దే గెట్ యూజ్ టు ఎక్స్ట్రావగెంట్ లైఫ్ స్టైల్. సో విపరీతమైనటువంటి స్పెండింగ్, విపరీతమైనటువంటి మోహాల్లో కూడా తేలియాడుతూ ఉండడం అనేటటువంటి జరిగేది. లావిస్ లైఫ్ స్టైల్ ఏదైతే ఉంటుందో దాన్ని వీళ్ళు ఎప్పుడూ అనుభవిస్తూ ఉండడం అనేటటువంటి జరిగేది. దేర్ ఎడిక్షన్ టు వైన్, ఎప్పుడూ మద్యం సేవిస్తూ, దేర్ ఎడిక్షన్ టు ఉమెన్, ఆడవాళ్ళతో ఎప్పుడూ
నో వాడవాళ్ళకి ఎడిక్ట్ అయిపోయి, అండ్ దాంతోపాటు యానిమల్ ఫైట్స్ ఏవైతే ఉన్నాయో యానిమల్ ఫైట్స్ కూడా విపరీతంగా ఈ యానిమల్ ఫైట్స్ లాంటివి కండక్ట్ చేస్తూ చాలా ఎక్కువ ఖర్చు పెట్టి సో ఇలాంటివి ఎక్కువగా చేసేవాళ్ళు. సో దే కంప్లీట్లీ లాస్ట్ దేర్ ఫోకస్ ఆన్ అడ్మినిస్ట్రేషన్ అండ్ మిలిటరీ ప్లానింగ్. దట్ ఈస్ ద రీజన్ వై ఏం జరిగింది, మొఘల్స్ యొక్క డిక్లైన్ అనేటటువంటిది చాలా త్వరగా రావడం అనేటటువంటిది జరిగిందమ్మా. రైట్ నౌ థర్డ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏదైతే ఉందో దాన్ని మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. చూడండి, వార్ ఆఫ్ సక్సెషన్ అండి, అండ్ రోల్ ఆఫ్ కింగ్ మేకర్స్. అప్పుడే కింగ్ మేకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఎవాల్వ్ అవ్వడం అనేది జరిగింది. సో మొఘల్స్లో ఎప్పుడు కనిపించేటటువంటిది ఏంటి అంటే ఇట్ ఈస్ కంటిన్యూస్ వార్ ఆఫ్ సక్సెషన్ అనేది ఉండాలి. సో తర్వాత ఎవరు రాజు అవ్వాలి అనేటటువంటి విషయం మీద రాజు యొక్క కొడుకులందరూ దెబ్బలాడుకుంటూ ఉండడం అనేటటువంటిది జరిగేది. ఒక ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్ ఎప్పటికప్పుడు ఉంటూ ఉండడం అనేటటువంటిది జరిగింది. బికాస్ ఇన్ మొఘల్స్ అండ్ మొఘల్ ట్రెడిషన్స్ దెర్ ఇస్ అన్ absence ఆఫ్ డెఫినెట్ లా ఆఫ్ సక్సెషన్. డెఫినెట్ లా ఆఫ్ సక్సెషన్ అనేటటువంటిది ఉండేది కాదు. సపోజ్ సమ్ లాస్ ఆఫ్ సక్సెషన్ మనం చూసుకుంటే ప్రైమోజెనిచర్ అంటారు. వాట్ ఈస్ దిస్ ప్రైమోజెనిచర్? రాజు యొక్క పెద్ద కొడుకే తర్వాత చక్రవర్తి అవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. సో ఇలాంటి ఒక స్పెసిఫిక్ లా అనేటటువంటిది ఉండేది కాదు. రాజు యొక్క కొడుకులందరూ తర్వాత చక్రవర్తి కానీ తర్వాత రాజు అవ్వడానికి ఒకరితో ఒకరు గొడవలు పడేవాళ్ళు, తద్వారా ఒకరితో ఒకరికి విభేదాలు వచ్చేవి, ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్ అనేటటువంటివి, ఐకమత్యం లేనటువంటి పరిస్థితులు ఏర్పడడం అనేటటువంటిది జరిగేది. సో ఈ ప్రిన్సెస్ ఎవరైతే ఉన్నారో రాజకుమారుల మధ్య ఈ తగాదాలు ఏవైతే ఉంటాయో వాటిని ఆపర్చునిటీస్గా అవకాశాలుగా తీసుకొని కొంతమంది కింగ్ మేకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రైజ్ అవ్వడం అనేటటువంటిది జరిగిందనమాట. సో ది ఎంటైర్ స్టేట్ అఫైర్స్ పవర్స్ అనేటటువంటి వీళ్ళ చేతుల్లో పెట్టుకొని సో దిస్ ప్రిన్సెస్ రాజకుమారుల్ని ఒక తోలు బొమ్మల్లాగా తొత్తుల్లాగా ఆడించే వాళ్ళు అన్నమాట. అర్థమైందా? కింగ్ మేకర్స్ లైక్ జుల్ఫికర్ ఖాన్ ఎవరైతే ఉన్నారో ఆయన ద ఎర్లియస్ట్ కింగ్ మేకర్ ఇన్ మొఘల్ ఎంపైర్. అండ్ దాంతోపాటు సయ్యద్ బ్రదర్స్ వెరీ వెరీ ఫేమస్. అండ్ దాంతోపాటు మీర్ మహమ్మద్ అమీన్, అండ్ దాంతోపాటు అసఫ్ జా, నిజాముల్ ముల్క్, ఇలాంటి పవర్ఫుల్ నోబుల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మొఘల్ కోర్టులో వీళ్ళకి ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అనేటటువంటి తెచ్చుకొని కింగ్ మేకర్స్గా వీళ్ళు మారడం అనేటటువంటిది జరిగింది. అంటే వీళ్ళ సహాయంతో దీస్ ప్రిన్సెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చక్రవర్తులు అవ్వడం అనేటటువంటిది జరిగింది. వెన్ యూ రైట్ దిస్ particular point, war of succession and rise of kingmakers, you need to mention these two examples. ఇవి రాయిపోయినా పర్లేదు, బట్ జుల్ఫికార్ ఖాన్ అండ్ సయ్యద్ బ్రదర్స్ యొక్క నేమ్స్ మాత్రం మీరు తప్పకుండా మెన్షన్ అయితే చేయాలి. అర్థమైందా? దిస్ ఈజ్ థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఫర్ ద డిక్లైన్ ఆఫ్ మొఘల్స్. అండ్ ఫోర్త్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏదైతే ఉందో దాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూడండి, ద ఎంటైర్ నేచర్ ఆఫ్ మొఘల్ స్టేట్. మొఘల్స్ యొక్క అడ్మినిస్ట్రేషన్ ఏదైతే ఉంటుందో మొఘల్స్ యొక్క వే ఆఫ్ గవర్నెన్స్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ ఎసెన్షియల్ ఏ పోలీస్ స్టేట్ అండి. వాళ్ళు ఓన్లీ బెటర్ అడ్మినిస్ట్రేషన్ ఇవ్వాలి, పీపుల్కి వెల్ఫేర్ అనేటటువంటి సంక్షేమం అనేది ఇవ్వాలి అనేటట్టు కాకుండా దే కన్ఫైన్ జస్ట్ టు మెయింటైనింగ్ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడం, అండ్ దాంతోపాటు రెవెన్యూ కలెక్షన్, భూమి శిస్తు వసూలు చేయడం, ఇదే మా పని రాజులుగా అని చెప్పి వాళ్ళు అనుకోవడం అనేటటువంటి జరిగేది. ది ఫెయిల్ టు ఫాస్టర్ ఎ ఫీలింగ్ ఆఫ్ హార్మోనీ బిట్వీన్ హిందూ అండ్ ముస్లిమ్స్ అండి. హిందువులకి అండ్ దాంతోపాటు ముస్లిమ్స్కి మధ్య ఒక కలుపుగోలుతనాన్ని లేకపోతే ఒక సఖ్యతని ఎస్టాబ్లిష్ చేయడంలో, వాటిని ఇన్కల్కేట్ చేయడంలో మొఘల్స్ ఫెయిల్ అవ్వడం అనేటటువంటిది జరిగింది. దట్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ రీజన్స్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అఫ్ కోర్స్ ఇనిషియల్ టైమ్స్లో అక్బర్ లాంటి వాళ్ళు హిందువులకి ముస్లింకి సఖ్యత కోసం కృషి చేసినప్పటికీ, రాజ్పుత్స్తో జాట్స్తో వీళ్ళందరితో మంచి సంబంధాలు మెయింటైన్ చేసినప్పటికీ తర్వాత వచ్చినటువంటి వాళ్ళు ముఖ్యంగా ఔరంగజేబు తర్వాత పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీస్ రిలీజియస్ ఇంటాలరెన్స్ పాలసీస్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకురావడం ద్వారా, జిజియా పన్ను లాంటివి తీసుకురావడం వల్ల
హిందువులకి ముస్లిమ్స్కి మధ్య అగాధం అనేటటువంటిది ఏర్పడడం అనేటటువంటి జరిగింది. దట్ ఈస్ ద రీజన్ వై మెనీ ఇండియన్స్ అండ్ ఇండియన్ చీఫ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మొఘల్స్ని ఎలా చూసేవాళ్ళు, అవుట్ సైడర్స్గా, బయట వ్యక్తులుగా చూసేవాళ్ళు. అండ్ దాంతోపాటు ఫారినర్స్గా, విదేశీ శక్తులుగా చూడడం అనేటటువంటి జరిగేది, రైట్. అండ్ దాంతోపాటు ఎనిమీస్ ఆఫ్ హిందూస్గా కూడా చూసేవాళ్ళు, హిందువుల యొక్క శత్రువులుగా కూడా చూసేవాళ్ళు. అర్థమైందా? సో ఇది వన్ ఆఫ్ ద మేజర్ ఆస్పెక్ట్ అని చెప్పుకోవచ్చు. సో ఎప్పుడైతే ఇప్పుడు ఒకవేళ మొఘల్స్ హిందువుల యొక్క వెల్ఫేర్ కోసం కూడా కృషి చేసి ఉంటే, రిలీజియస్ ఇంటాలరెన్స్ అనేటటువంటిది లేకుండా రిలీజియస్ టాలరెన్స్ అనేటటువంటిది ప్రదర్శించినట్టయితే డిక్లైన్ ఆఫ్ మొఘల్స్ అంత త్వరగా అయ్యేది కాదు అని చెప్పి చరిత్రకారులు అభిప్రాయపడతారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే డీజనరేషన్ ఆఫ్ మొఘల్ నొబిలిటీ. డీజనరేషన్ అంటే ఏంటి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. డీజనరేషన్ అంటే డిక్లైన్ లేదా ఫాల్ లేదా డిక్రీజ్ ఇన్ ద ఎఫెక్టివ్నెస్ అని చెప్పి అంటాం. మొఘల్ నొబిలిటీ, మొఘల్ బ్యూరోక్రాట్స్ అండ్ అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా పతనం అవ్వడం అనేటటువంటి జరిగింది. ముఖ్యంగా ఇంపార్టెంట్ మొఘల్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ ఏంటమ్మా అంటే దిస్ మన్సబ్దారీ సిస్టమ్. సో మన్సబ్దారీ సిస్టమ్ ఏదైతే ఉంటుందో అది కాలక్రమేణా ఫెయిల్ అవ్వడం అనేటటువంటిది జరిగింది. నేను మన్సబ్దారీ సిస్టమ్ మీద నేను ఒక వీడియో చేయడం అనేటటువంటి జరిగింది. మన్సబ్దారీ సిస్టమ్ ఎల్టీఎక్స్ క్లాస్ అని చెప్పి యూట్యూబ్లో సెర్చ్ చేయండి, దీని గురించి మీకు కంప్లీట్గా వస్తుంది. మన్సబ్దార్, ద లిటరల్ మీనింగ్ రిఫర్స్ టు ఎన్ ఇండివిజువల్ హోల్డ్స్ ఎ పర్టికులర్ ర్యాంక్ ఆర్ పొజిషన్ అని చెప్పి అర్థం. సో మన్సబ్దారీ సిస్టమ్ ఏదైతే ఉంటుందో అది గ్రేటర్ మొఘల్స్ టైంలో బాగుండేది, బట్ ఔరంగజేబ్ సమయానికి వచ్చేటప్పటికి మన్సబ్దారీ సిస్టమ్ అనేటటువంటిది కంప్లీట్గా ఫెయిల్ అవ్వడం అనేది జరిగింది. మన్సబ్దారీ సిస్టమ్ ఏదైతే ఉంటుందో అది హెరిడిటరీగా మారడం అనేటటువంటిది జరిగింది. అంటే మన్సబ్దార్ యొక్క కొడుకు కూడా మన్సబ్దార్ అవ్వడం మొదలుపెట్టారు. ఫస్ట్లో మన్సబ్దార్స్ని ఎలా చూస్ చేసుకునే వాళ్ళు, రాజుకి ఎవరైతే లాయల్గా ఉంటారో వాళ్ళని చూస్ చేసుకోవడం అనేటటువంటి జరిగేది. కానీ తర్వాత హెరిడిటరీగా అండ్ దాంతోపాటు విత్ నెపోటిజం అంటే ఆల్రెడీ ఉన్నటువంటి మన్సబ్దార్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ చుట్టాలని మన్సబ్దార్స్గా మళ్ళీ నియమించేటట్టు చేయడం, వాళ్ళ మొఘల్ కోర్టులో వాళ్ళ యొక్క పలుకుబడి ఏదైతే ఉంటుందో అది ఉపయోగించుకుని, సో ఇలాంటివి చేయడం వల్ల దిస్ మొఘల్ నొబిలిటీ యొక్క ఎఫెక్టివ్నెస్ అనేటటువంటిది తగ్గిపోయింది అడ్మినిస్ట్రేషన్లో. అండ్ దిస్ నోబుల్స్ ఎవరైతే ఉన్నారో, దిస్ అఫీషియల్స్ అండ్ బ్యూరోక్రాట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంప్లీట్గా మిలిటరీ లైఫ్ యొక్క డిసిప్లిన్ డిస్కార్డ్ చేసేసారండి. కంప్లీట్గా లగ్జరియస్గా, లావిష్గా బతకడం అనేటటువంటిది స్టార్ట్ చేశారు. అర్థమైందా? లగ్జరియస్గా, లావిష్గా వీళ్ళు బతకడం అనేటటువంటిది మొదలు పెట్టడం అనేది జరిగింది. సో దట్ ఈస్ ద రీజన్ వై ఏం జరిగింది, మొఘల్ నొబిలిటీ ఏదైతే ఉంటుందో అది డిస్ఫంక్షనల్ అయిపోవడం అనేటటువంటిది జరిగింది, దాని ఎఫెక్టివ్నెస్ కోల్పోవడం అనేటటువంటిది జరిగింది. అండ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటి అంటే షిఫ్టింగ్ లాయల్టీ ఆఫ్ జమీందార్స్. దిస్ బిగ్ ల్యాండ్ లార్డ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంపరర్కి తమ లాయల్టీ ఏదైతే ఉంటుందో అది ప్లెడ్జ్ చేయకుండా ఎవరైతే రివోల్ట్స్ అండ్ రెబల్స్ చేస్తున్నారో మొఘల్ ఎంపైర్కి అగెనెస్ట్గా వాళ్ళ వైపు వీళ్ళు ప్లేట్ తిప్పడం అనేటటువంటిది జరిగింది. ముఖ్యంగా దీస్ జమీందార్స్, ల్యాండ్ లార్డ్స్ అనేటువంటి రాయ్స్, రాజాస్, దాంతోపాటు ఖుత్స్, ఠాకూర్స్, దేశ్ముఖ్స్ వీళ్ళందరూ కూడా దే షిఫ్టెడ్ ద రిలీజియన్స్ టు దోస్ పీపుల్ హూ రెబల్డ్ అగెనెస్ట్ మొఘల్స్. లైక్ మరాఠాస్ వైపు వెళ్ళిపోయారు కొంతమంది, మొఘల్ శత్రువు అయినటువంటి మరాఠాస్, కొంతమంది రీజనల్ సూపర్ పవర్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి వెళ్ళడం అనేటటువంటి జరిగింది. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, దీనికి మీరు స్టార్ మార్క్స్ పెట్టుకోండి, జగీర్దారీ క్రైసిస్. మొఘల్స్ వాళ్ళు నియమించినటువంటి మన్సబ్దార్స్ ఎవరైతే ఉన్నారో మన్సబ్దార్స్కి ఎలాంటి రెస్పాన్సిబిలిటీ ఉండేది ఆ వీడియో మీరు చూస్తేనే ఇక్కడ అర్థమవుతుందమ్మా. నేను మళ్ళీ చెప్తున్నాను, మన్సబ్దారీ సిస్టమ్ గురించి వీడియో తప్పకుండా చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. మన్సబ్దార్స్కి సివిల్ రెస్పాన్సిబిలిటీస్ అనేటటువంటి ఉండేవి, అండ్ రెవెన్యూ రెస్పాన్సిబిలిటీస్ అంటే పన్ను వసూలు చేసేటటువంటి బాధ్యత ఉండేది, అండ్ మిలిటరీ రెస్పాన్సిబిలిటీస్ కూడా ఉండడం అనేటటువంటి జరిగేవి. ఈ మన్సబ్దార్స్కి శాలరీస్ ఎలా పే చేసేవాళ్ళు, క్యాష్ రూపంలో పే చేసేవాళ్ళు అండ్ ల్యాండ్ రూపంలో పే చేసేవాళ్ళు. ల్యాండ్ రూపంలో ఎవరైతే శాలరీని ల్యాండ్ రూపంలో తీసుకుంటారో వాళ్ళని జగీర్దార్ అనేటటువంటి పేరుతో పిలవడం అనేటటువంటి జరిగింది. సో ఏమైంది, కాలక్రమేణా దిస్ మన్సబ్దార్ సంఖ్య ఏదైతే ఉంటుందో విపరీతంగా పెరిగిపోయింది. సుమారు 2000 మన్సబ్దార్స్ అక్బర్ టైంలో ఉంటే ఔరంగజేబ్ టైంలో 15,000 మంది అయిపోవడం అనేటటువంటి జరిగింది. సో వీళ్ళందరికీ జాగీర్స్ ఏవైతే ఉంటాయో, ల్యాండ్స్ ఏవైతే ఉంటాయో అవి ఎలికేట్ చేయడం అనేటటువంటిది కష్టమైంది. ఒకవేళ ఎలొకేట్ చేసిన ఆ ల్యాండ్ నుంచి
డబ్బు ఏదైతే ఉంటుందో, భూమి శిస్తు ఏదైతే ఉంటుందో అది సరిగ్గా వసూలు అయ్యేది కాదు. దానివల్ల ఇంటర్నల్ క్రైసిస్ ఏదైతే ఉంటుందో అది మొదలైంది, ఇంటర్నల్ కాంపిటీషన్ అనేది మొదలైంది. మన్సబ్దార్స్ నాకు గుడ్ జాగీర్ కావాలి అని చెప్పి చాలా చాలా పాలిటిక్స్ అనేటటువంటివి చేయడం, ఇలాంటివన్నీ చేసేవాళ్ళు అనమాట. సో అన్యూజువల్ ఇంక్రీజ్ ఇన్ ద నెంబర్ ఆఫ్ మన్సబ్దార్స్ ఆల్సో పేవ్డ్ ద వే ఫర్ జగీర్దారీ క్రైసిస్ విచ్ ఈజ్ ఎ సివియర్ ఎకనామిక్ క్రైసిస్ ఇన్ మొఘల్స్ టైం, లాటర్ మొఘల్స్ టైం. ఇది ఒక తీవ్రమైనటువంటి ఆర్థిక సంక్షోభంగా మనం చెప్పుకోవచ్చు. అర్థమైందా? నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఏంటి అంటే మిలిటరీ వీక్నెస్ అండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటి, మిలిటరీ బలహీనంగా మారడం ఏదైతే ఉంటుందో అది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రీజన్గా మారడం అనేటటువంటిది జరిగింది. సో ఈ మన్సబ్దార్స్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ మ్యాండేటెడ్ టు మెయింటైన్ సోల్జర్స్. వాళ్ళు తప్పకుండా క్యావలరీ మెన్ అండ్ సోల్జర్స్ని తప్పకుండా మెయింటైన్ చేయాల్సి రావడం అనేది జరిగేది. ఈ సోల్జర్స్ ఎవరైతే ఉన్నారో దే యాక్చువల్లీ ఓట్ దేర్ ఎలిజియన్స్ టు ద మన్సబ్దార్స్. వాళ్ళకి మన్సబ్దార్స్ కదా సోల్జర్స్కి పే చేసేవాళ్ళు. సో మన్సబ్దార్స్కి వాళ్ళు దగ్గర అయ్యేవాళ్ళు, కానీ ఎంపైర్కి మొఘల్స్కి వాళ్ళు తమ లాయల్గా ఉండడం అనేటటువంటిది జరిగేది కాదు. అది కూడా వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ రీజన్గా ఉండడం అనేటటువంటిది జరిగింది. అండ్ దాంతోపాటు ల్యాక్ ఆఫ్ ఏబుల్ కమాండర్స్ అండి. మంచి కమాండర్స్ కూడా మొఘల్స్కి లేకపోవడం అనేటటువంటి జరిగింది ఇన్ ద అండ్ డ్యూరింగ్ ద డిక్లైన్ పీరియడ్. అండ్ దాంతోపాటు ఎఫెక్టివ్ సూపర్విజన్ అనేటటువంటిది లేకుండా పోయింది, సూపర్వైజ్ చేసేవాళ్ళు ఎవరు లేరు. అండ్ మిలిటరీ రిఫార్మ్స్ ఇంట్రడ్యూస్ చేయడంలో కూడా మొఘల్స్ చాలా వెనకబడ్డం అనేటటువంటి జరిగింది. లైక్ టెక్నాలజీ కానీ కొత్త కొత్త వెపన్స్ని కానీ వీటన్నింటినీ తీసుకురావడంలో చాలా వెనకబడ్డం అనేది జరిగింది. ఎందుకంటే తీసుకురావడానికి వాళ్ళకి ఫండ్స్ అనేటటువంటి సరిగ్గా లేవు. ఎందుకు ఫండ్స్ అనేటటువంటి సరిగ్గా లేవో మనం మాట్లాడుకుందాం, ఓకేనా? సో దిస్ ఈజ్ మిలిటరీ వీక్నెస్. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఏంటి అంటే ఇంటర్నల్ ఫ్యాక్టర్స్లో ఎంటీ ట్రెజరీ. సో డబ్బు ఏదైతే ఉంటుందో అది లేకపోవడం. సో ఏ రిఫార్మ్ తీసుకొద్దామన్నా లేకపోతే ఏ వార్ అనేది వేస్ట్ చేద్దామన్నా వీళ్ళకి ట్రెజరీలో డబ్బులు అనేటటువంటివి లేకపోవడం అనేది జరిగింది. వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఏంటి అంటే మొఘల్స్ జీల్ ఫర్ కన్స్ట్రక్షన్, ఎస్పెషల్లీ షాజహాన్స్ జీల్ ఫర్ కన్స్ట్రక్షన్. సో ఆయన కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్లో చాలా డబ్బుని ఖర్చు పెట్టడం అనేటటువంటిది జరిగింది. అండ్ దాంతోపాటు ఔరంగజేబ్ యొక్క కాస్ట్లీ వార్స్ అండి. ఔరంగజేబ్ వేజ్ చేసినటువంటి కాస్ట్లీ వార్స్ను ఆన్ మరాఠాస్ అండ్ దాంతోపాటు అహోమ్స్ అండ్ దాంతోపాటు డెక్కన్ సుల్తనేట్ అండ్ దాంతోపాటు రైజ్ ఆఫ్ అటానమస్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో, ప్రాంతీయ రాజ్యాలు ఏవైతే ఉన్నాయో, చిన్న చిన్న రాజ్యాలు ఏవైతే ఉన్నాయో డెవలప్ అవ్వడం అనేది జరిగింది. ఇవన్నీ ఏం చేసినాయి, దే డిక్లేర్డ్ దర్ ఇండిపెండెన్స్ అండ్ దే స్టాప్డ్ పేమెంట్ టు మొఘల్స్కి శిస్తు కట్టడం, కప్పం కట్టడం అనేటటువంటివి ఈ అటానమస్ స్టేట్స్ మానేయడం అనేది జరిగింది. ఎందుకు, రూలర్స్ వీక్గా ఉంటే ఎవరైనా భయపడతారా? భయపడడం అనేటటువంటి జరగదు. అండ్ దాంతోపాటు మొఘల్ నోబుల్స్, దాంతోపాటు మొఘల్ ఎంపరర్స్ లావిష్గా ఎక్స్ట్రావగెంట్గా బతకడం వల్ల చాలా డబ్బు అనేటటువంటిది రాజ్యం యొక్క ఖజానా ఏదైతే ఉంటుందో అది ఖర్చు అవ్వడం అనేటటువంటిది జరిగిందమ్మ. అండ్ ద లాస్ట్ అండ్ 10th మోస్ట్ ఇంపార్టెంట్ ఇంటర్నల్ ఫ్యాక్టర్ ఏంటి అంటే ఎంపైర్ బికేమ్ టూ లార్జ్ టు బీ కంట్రోల్. సో మొఘల్ ఎంపైర్ ఏదైతే ఉంటుందో అది చాలా 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 టెరిటరీస్కి ఎక్స్పాండ్ అవ్వడం అనేటటువంటి జరిగింది. అర్థమైందా? సో మిడివల్ టైంలో టెక్నాలజీ అంత ఎక్కువగా ఉండేది కాదు. సో ట్రాన్స్పోర్ట్ అనేటటువంటిది అంత వెల్ డెవలప్డ్ కాదు, కమ్యూనికేషన్ అనేటటువంటిది అంత వెల్ డెవలప్డ్ కాదు. సో అందుకే సెంటర్ నుంచి ఇంత లార్జ్ ఎంపైర్ని, హ్యూజ్ ఎంపైర్ని కంట్రోల్ చేయడం కానీ, హ్యూజ్ ఎంపైర్ని ఇది చేయడం కానీ, రన్ చేయడం కానీ చాలా కష్టం అవ్వడం అనేటటువంటిది జరిగింది. అర్థమైందా? దీస్ ఆర్ 10 మోస్ట్ ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ దట్ పేవ్డ్ ద వే ఫర్ ద డిక్లైన్ ఆఫ్ మొఘల్స్. నేను లాస్ట్లో రివిజన్ కూడా చేస్తాను, మీరు అసలు కంగారు పడద్దు. సో ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకున్నారంటే ఈజీగా మీరు ఆన్సర్ అయితే రాయగలరు. నౌ లెట్ us ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఆర్ ద ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్. మొత్తం ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఎన్ని ఉంటాయని చెప్పుకున్నాం మనం? 3 ఉంటాయని చెప్పుకున్నాం. వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. What are those 3 external factors, Amma? Very, very important. The first one is the rise of Marathas. మొఘలులకు వ్యతిరేకంగా మరాఠాలు సూపర్ పవర్గా ఎదగడం. ఎమర్జెన్స్ ఆఫ్ మరాఠా పవర్ అండర్ పీష్వాస్. మనకి ఛత్రపతి శివాజీ తర్వాత వచ్చినటువంటి పీష్వాస్ కాలంలో కూడా మరాఠాస్ సూపర్ పవర్గా ఎదగడం అనేటటువంటి జరిగింది. రైజ్ ఆఫ్ మరాఠాస్ గేవ్ ఏ డెత్ బ్లో టు మొఘల్స్ అండి. మొఘల్స్కి తీవ్రమైనటువంటి దెబ్బ కొట్టారు మరాఠాస్ ఎమర్జ్డ్ యాజ్ ద స్ట్రాంగెస్ట్ రీజనల్ పవర్. ఒక అత్యద్భుతమైనటువంటి, అతి శక్తివంతమైనటువంటి ప్రాంతీయ శక్తిగా ఎదగడం అనేటటువంటి జరిగింది మరాఠాస్.
అండ్ ది ప్రొపౌండెడ్ ద ఐడియల్ ఆఫ్ హిందూ రాష్ట్ర, ఒక హిందూ రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేయాలనేటటువంటి బలమైన కోరికతో వాళ్ళు ముందుకు వెళ్ళడం అనేటటువంటి జరిగింది మరాఠాస్. అండ్ ది క్లైమ్డ్ దెమ్సెల్స్ ఆర్ ద డిఫెండర్స్ ఆఫ్ కంట్రీ అగెన్స్ట్ ఫారిన్ ఇన్వేడర్స్. ఈ ఫారిన్ ఇన్వేడర్స్ ఎవరైతే ఉన్నారో లైక్ మనకి నాదిర్ షా కానీ లేకపోతే అహ్మద్ షా అబ్దాలీ కానీ వీళ్ళ యొక్క ఇన్వేజన్స్ ఏవైతే జరిగినాయో వాళ్ళ నుంచి దేశాన్ని కాపాడేటటువంటి వాళ్ళం మేము అని చెప్పి తమకి తాము వాళ్ళు ప్రొజెక్ట్ చేసుకోవడం అనేటటువంటి జరిగింది. సో గ్రేటర్ పాపులేషన్ ఆఫ్ హిందూస్ అండ్ అదర్ సెక్షన్స్ యూనో వీళ్ళందరూ మరాఠాస్కి చాలా సపోర్ట్ ఇవ్వడం అనేటటువంటి జరిగింది. మొఘల్స్ పీపుల్ యొక్క సపోర్ట్ని కోల్పోయారు, వేరాజ్ మరాఠాస్ పీపుల్ యొక్క సపోర్ట్ని గెలుచుకున్నారు. సో మొఘలుల పైన ఆధిపత్య శక్తిగా మరాఠాస్ ఎదగడం అనేటటువంటిది జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటి అంటే ఎక్స్టర్నల్ ఇన్వేజన్స్ అండి. ఎక్స్టర్నల్ ఇన్వేజన్స్. సో సపోజ్ ఇరానీ, దట్ ఈజ్ పెర్షియన్ ఎంపైర్, ప్రజెంట్ డే ఇరాన్ని పరిపాలించినటువంటి ఇరానీ కింగ్డమ్ అండ్ దాంతోపాటు దురానీ కింగ్డమ్, ఆఫ్ఘన్ కింగ్డమ్, ఆఫ్ఘనిస్తాన్ పరిపాలించేటటువంటి రాజవంశాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇన్వేడ్ చేయడం అనేటటువంటి జరిగింది. సో ఇరానియన్ మొనార్క్ అయినటువంటి నాదిర్ షా అటాక్డ్ ఇండియా. సో ఆయన 1738 ఆ ప్రాంతంలో ఇండియాని అటాక్ చేసి మొఘల్స్ని మొఘల్ ఆర్మీ, ద మైటీ మొఘల్ ఆర్మీని ఓడించడం అనేటటువంటి జరిగింది. అహ్మద్ షా అబ్దాలీ ఎవరైతే ఉన్నారో మొత్తం 7 సార్లు ఏకంగా ఇండియా మీద మొఘల్స్ మీద దండయాత్ర చేయడం అనేటటువంటిది జరిగింది. సో ఈ ఇన్వేజన్స్ వల్ల ఈ కాస్ట్లీ వార్స్లో మొఘల్స్ పార్టిసిపేట్ చేయడం వల్ల మొఘల్స్ యొక్క ట్రెజరీ ఏదైతే ఉంటుందో, ఖజానా ఏదైతే ఉంటుందో దాని మీద పెద్ద దెబ్బ పడ్డం అనేటటువంటి జరిగింది. మొఘల్స్ యొక్క వెల్త్ మీద కూడా, సంపద మీద కూడా పెద్ద దెబ్బ పడ్డం అనేటటువంటి జరిగింది. సో ఇట్ ఆల్సో ఎక్స్పోజ్డ్ మిలిటరీ వీక్నెస్. ప్రతి దానిలో కూడా మొఘల్స్ ఓడిపోయేవాళ్ళు. సో బయట ప్రపంచ దేశాలకి మొఘల్స్ యొక్క మిలిటరీ అనేది ఎంత వీక్ అయింది అని చెప్పి ఎక్స్పోజ్ అవ్వడం జరిగింది. మొఘల్స్ యొక్క స్టేటస్ అండ్ ప్రెస్టేజ్ మీద కూడా పెద్ద దెబ్బ పడ్డం అనేటటువంటి జరిగింది. సో మూడవ ఇంపార్టెంట్ రీజన్ ఏంటి అంటే అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్. దీస్ యూరోపియన్ పవర్స్ ఏవైతే ఉన్నాయో, యూరోపియన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఇండియాకి రావడం అనేటటువంటిది మొఘల్స్ మీద అతి పెద్ద దెబ్బ పడడానికి కారణం అవ్వడం అనేది జరిగింది. 5 యూరోపియన్ పవర్స్ రావడం అనేటటువంటి జరుగుతుంది. ద ఫస్ట్ టు ఎంటర్ పోర్చుగీస్ తర్వాత ఎవరండి? పోర్చుగీస్ తర్వాత డానిష్, దే ఆర్ ఫ్రమ్ నెదర్లాండ్స్ అండ్ హాలండ్. అండ్ దాని తర్వాత ద బ్రిటిష్ లేదా బ్రిటిష్ వాళ్ళు వస్తారు. తర్వాత డేన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రావడం అనేటటువంటిది జరుగుతుంది. డేన్స్ ఆర్ ఫ్రమ్ డెన్మార్క్. నెక్స్ట్ ఎవరు రావడం అనేటటువంటి జరుగుతుందంటే ద ఫ్రెంచ్ వాళ్ళు రావడం అనేది జరుగుతుంది. పోర్చుగీస్ ఆర్ ద ఫస్ట్ టు ఎంటర్ అండ్ లాస్ట్ టు లీవ్ ఇండియా. వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్, గుర్తుపెట్టుకోండి. సో దీస్ యూరోపియన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా మొఘల్ ఎంపైర్ యొక్క డిసింటిగ్రేషన్కి కారణం అవ్వడం అనేటటువంటిది జరిగింది. రైట్. సో దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద డిక్లైన్ ఆఫ్ మొఘల్స్. బట్ ఆల్వేస్ గుర్తుపెట్టుకోండి, యూ నీడ్ టు క్లోజ్ ద ఆన్సర్, కన్క్లూడ్ ద ఆన్సర్ అనే పాజిటివ్ నోట్. ఒక పాజిటివ్ నోట్తో మీరు కన్క్లూడ్ చేయాలి. హౌ మొఘల్ ట్రెడిషన్స్ తర్వాత కాలంలో కూడా ఎలా ఉపయోగించబడ్డాయి, మొఘల్ అడ్మినిస్ట్రేటివ్ స్ట్రక్చర్, అడ్మినిస్ట్రేటివ్ మెథడ్స్ అనేటటువంటివి ఇండిపెండెంట్ ఇండియాలో కూడా ఎలా వాడుతున్నాం అనేటటువంటి విషయాలతో మీరు ఒక 2 లైన్స్తో కన్క్లూడ్ చేస్తే మీకు ఆన్సర్కి ఒక మంచి ఫినిషింగ్ టచ్ అనేటటువంటిది వస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో బై దీస్ ఆస్పెక్ట్స్ యూ కెన్ సింప్లీ రైట్ ఎ బ్యూటిఫుల్ ఆన్సర్ ఆన్ డిక్లైన్ ఆఫ్ మొఘల్స్. మళ్ళీ ఒకసారి నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇప్పటి వరకు ఏదైతే చెప్పానో జాగ్రత్తగా వినండి. సో మొఘల్స్ ఎవరైతే ఉన్నారో మొఘల్స్ మొత్తం ఎంతకాలం పరిపాలించారు? 330 ఏళ్ళు పరిపాలించడం అనేటటువంటి జరిగింది. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? 1526, 1526 నుంచి 1857 సిపాయి మిటినీ వరకు. అండ్ ఎంతమంది రూలర్స్ పరిపాలించడం అనేది జరిగింది? 19 రూలర్స్ పరిపాలించడం అనేటటువంటి జరిగింది. అందులో 6 గ్రేట్ మొఘల్స్ అయితే 13 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు లేటర్ మొఘల్స్. 6 గ్రేట్ మొఘల్స్లోకి వెళ్ళా గొప్పవాడు ఎవరు? అక్బర్. అయితే లాస్ట్ రూలర్, గ్రేట్ మొఘల్స్లో లాస్ట్ రూలర్ ఎవరంటే ఔరంగజేబు. వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ వాట్ ఆర్ ద 3 ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ మొఘల్ ఎంపైర్ మనం మాట్లాడుకోవడం అనేటటువంటి జరిగింది. ఫస్ట్ది ఎక్స్టెన్సివ్ టెరిటరీస్, రెండవది ఏంటి మొలిటరీ మైట్, స్ట్రాంగెస్ట్ ఆర్మీ, అండ్ దాంతోపాటు కల్చరల్ అచీవ్మెంట్స్. ఈ మూడింటిని మీరు తప్పకుండా ఇంట్రడక్షన్లో మెన్షన్ చేయాలమ్మా. అర్థమైందా? సో మొఘల్స్ డాజిల్ ద వరల్డ్ సిన్స్ మెనీ ఇయర్స్ విత్ దీస్ 3 థింగ్స్. దోస్ ఆర్ ఎక్స్టెన్సివ్ టెరిటరీస్, మిలిటరీ మైట్, కల్చరల్ అచీవ్మెంట్స్. సో ఈ సెంటెన్స్ మీరు తప్పకుండా రాయాలి. అండ్ లాటర్ వీ క్విక్లీ వెంట్ ఇన్ టు ద డిక్లైన్ ఆఫ్ మొఘల్స్. సో డిక్లైన్ ఆఫ్ మొఘల్స్ అనేటటువంటిది ఎప్పుడు స్టార్ట్ అయింది? ఫస్ట్ హాఫ్ ఆఫ్ 18th సెంచరీ అని చెప్పి మనం ఎందుకు చెప్పుకున్నాం? సో 1707లో ఔరంగజేబ్ యొక్క మరణం అనేటటువంటి జరుగుతుంది. కాబట్టి ఔరంగజేబ్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? 1658 నుంచి 1707 వరకు 49 ఇయర్స్ రూల్ చేయడం అనేటటువంటి జరిగింది. అరౌండ్ 50 ఇయర్స్ అనుకోండి. బట్ 1707లో ఔరంగజేబ్ చనిపోయిన తర్వాత బై 1757లో జరిగినటువంటి ఇంపార్టెంట్
ఇంపార్టెంట్ వార్ ఏంటండి, బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ యుద్ధంతో మొఘల్స్ యొక్క సెంట్రలైజ్డ్ అథారిటీ, స్ట్రాంగెస్ట్ పవర్ ఏదైతే ఉంటుందో అది కోల్పోతారు. అంటే ఔరంగజేబ్ చనిపోయిన 50 ఏళ్ళకే మొఘల్స్ యొక్క డిక్లైన్ ఏదైతే ఉంటుందో అది క్విక్ అవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. ఇది మనం చెప్పుకోవడం అనేది జరిగింది, రైట్. సో డిక్లైన్కి 2 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ అనేవి ఉంటాయి. ఒకటవది ఏంటి, ఇంటర్నల్ ఫ్యాక్టర్స్, అండ్ రెండవది ఏంటమ్మా, ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్. ఈ రెండు మనం చెప్పుకున్నాం. వెరాజ్ ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో, ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ అన్నింటి గురించి కూడా డీటెయిల్డ్గా మనం డిస్కస్ చేయడం అనేటటువంటి జరిగింది. వాట్ ఆర్ ద ఇంటర్నల్ ఫ్యాక్టర్స్? ద ఫస్ట్ ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ అని 10 మనం చెప్పుకున్నాం. ద ఫస్ట్ ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ ఏంటి, ఔరంగజేబ్ ఎవరైతే ఉన్నారో ఈయన యొక్క మిస్గైడెడ్ పాలసీస్, అండ్ దాంతోపాటు ఈయన యొక్క రిలీజియస్ ఇంటాలరెన్స్, ఫండమెంటలిజం, కాస్ట్లీ వార్స్ అండ్ పాలసీ ఆఫ్ ఎక్స్పాన్షన్ అని చెప్పుకున్నాం. అండ్ సెకండ్ ఏంటి, వీక్నెస్, వీక్ సక్సెసెస్ అని చెప్పుకున్నాం. లాటర్ మొఘల్స్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ వెరీ వీక్, దే ఆర్ ఇన్ఎఫిషియంట్, ఇన్కాపబుల్, అండ్ దే లివ్డ్ ఎ వెరీ ఎక్స్ట్రావగెంట్ అండ్ లావిష్ లైఫ్ స్టైల్. దే ఎడిక్టెడ్ టు వైన్, ఉమెన్ అండ్ యానిమల్ ఫైట్స్ అని చెప్పుకున్నాం, రైట్. అండ్ మూడవది ఏం చెప్పుకున్నామండి, వార్ ఆఫ్ సక్సెషన్. సో థ్రోన్ కోసం ఎప్పుడు తగాదాలనే ఉండేవి. అండ్ దాంతోపాటు రైజ్ ఆఫ్ కింగ్ మేకర్స్. మొఘల్ కోర్టులో కింగ్ మేకర్స్, ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ కింగ్ మేకర్స్గా ఎదగడం అనేది జరిగింది. జుల్ఫికర్ ఖాన్, సయీద్ బ్రదర్స్ ఎట్సెట్రా. సో ఇది మనం చెప్పుకున్నాం. ఫోర్త్ ఇంపార్టెంట్ రీజన్ ఏం చెప్పుకున్నాం, నేచర్ ఆఫ్ మొఘల్ స్టేట్. మొఘల్ స్టేట్ ఎట్ సెల్ఫ్ ఈజ్ ఎ పోలీస్ స్టేట్ మనం చెప్పుకోవడం అనేటటువంటిది జరిగింది, రైట్. దే మెయిన్లీ కన్ఫైన్డ్ జస్ట్ టు మెయింటైనింగ్ లా అండ్ ఆర్డర్, కలెక్షన్ ఆఫ్ రెవెన్యూ. కానీ పీపుల్ యొక్క వెల్ఫేర్ ఏదైతే ఉంటుందో, సంక్షేమం కోసం వాళ్ళు కృషి చేయడం తక్కువగా ఉండడం అనేది జరిగింది. అండ్ దాంతో మొఘలులు హిందువులకి అండ్ ముస్లిమ్స్కి మధ్య హార్మోనీ ఏదైతే ఉంటుందో, సామరస్యత పెంచడంలో కూడా విఫలమయ్యారని చెప్పుకున్నాం. దానివల్ల హిందూ చీఫ్స్ అండ్ దాంతోపాటు హిందూ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎప్పుడూ మొఘల్స్ని అవుట్ సైడర్స్గా, ఫారినర్స్గా, ఎనిమీస్గా చూడడం అనేటటువంటి జరిగిందనే విషయం మనం చెప్పుకున్నాం, రైట్. ఎనిమీస్ ఆఫ్ హిందూస్గా. అండ్ దాంతోపాటు డీజనరేషన్ ఆర్ డిక్లైన్ ఆఫ్ మొఘల్ నోబిలిటీ బికాజ్ ఆఫ్ మన్సబ్దారీ సిస్టమ్ అనేటటువంటిది ఫెయిల్ అవ్వడం అనేటటువంటిది, మన్సబ్దారీ సిస్టమ్ హెరిడిటరీ అవ్వడం వల్ల ఎలాంటి ఇంపార్టెంట్ డిస్ట్రక్షన్ అనేటటువంటిది జరిగిందో మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. నెక్స్ట్, షిఫ్టింగ్ లాయల్టీ ఆఫ్ జమీందార్స్. సో ఈ 6th కూడా మనం మాట్లాడుకోవడం అనేటటువంటి జరిగింది. 7th మనం ఏం మాట్లాడుకున్నాం, జగీర్దారీ క్రైసిస్ ఏదైతే ఉంటుందో, జగీర్దారీ క్రైసిస్ గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. ఇట్ ఈస్ అన్ ఎకనామిక్ క్రైసిస్ బికాస్ ఆఫ్ అన్యూజువల్ ఇంక్రీజ్ ఇన్ ద మన్సబ్దార్స్ నెంబర్ పెరగడం అనేటటువంటిది ఎంత ఇబ్బంది పెట్టింది, ఎంత ఎకనామిక్ క్రైసిస్కి కారణమైందో మనం మాట్లాడుకున్నాం. దాంతోపాటు మిలిటరీ వైజ్గా మొఘల్స్ చాలా వీక్ అయ్యారు అని మనం మాట్లాడుకోవడం అనేటటువంటిది జరిగింది. సో దీస్ సోల్జర్స్ ఎక్కువగా వాళ్ళ యొక్క ఎలిజియన్స్ మన్సబ్దార్స్కి ప్రకటించడం, వాళ్ళు ఎంపైర్కి, మొఘల్స్కి లాయల్గా లేకపోవడం ఒక పెద్ద కారణం. అండ్ ల్యాక్ ఆఫ్ ఏబుల్ కమాండర్స్ లేకపోవడం, ఎఫెక్టివ్ సూపర్విజన్ లేకపోవడం, మిలిటరీ రిఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో, మిలిటరీ సంస్కరణలు, కొత్త టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్తో వాళ్ళు ముందుకు రాకపోవడం కూడా వన్ ఆఫ్ ద మెయిన్ ఇష్యూ అని చెప్పుకున్నాం. అండ్ దాంతోపాటు ఎంటీ ట్రెజరీ ఎందుకు ఎంటీ అయిందో కూడా మనం మాట్లాడుకున్నాం. షాజహాన్స్ జీల్ ఫర్ కన్స్ట్రక్షన్ ఏదైతే ఉంటుందో దాని గురించి మనం డిస్కస్ చేసాం. సో కన్స్ట్రక్షన్స్కి ఆయన ఎంత ఎక్కువ ఖర్చు పెట్టేవాడు. అండ్ దాంతోపాటు ఔరంగజేబ్ యొక్క కాస్ట్లీ వార్స్ ఏవైతే ఉన్నాయో అవి, అండ్ దాంతోపాటు రైజ్ ఆఫ్ అటానమస్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో, ఈ అటానమస్ స్టేట్స్ ఏం చేసాయి, మొఘల్స్కి పేమెంట్స్ అనేటటువంటి పే చేయడం మానేసాయి. నోబుల్స్, ఎంపరర్స్ లావిష్గా బతకడం వల్ల సో ట్రెజరీ అనేది చాలా ఖాళీ అయిందని చెప్పుకున్నాం. అండ్ దాంతోపాటు ఎంపైర్ బికమింగ్ టూ లార్జ్, ఎంపైర్ అనేటటువంటిది చాలా పెద్దదైపోవడం అనేది జరిగింది. అండ్ ఇట్ వాజ్ హార్డ్ టు కంట్రోల్ ఫ్రమ్ ద సెంటర్. సో ఈ విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం మాట్లాడుకున్నాం. అండ్ నెక్స్ట్ మనం ఎక్స్టర్నల్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని గురించి కూడా మనం మాట్లాడాం. 3 ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ గురించి మనం డిస్కస్ చేసాం. వాట్ ఆర్ దో 3 ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్? ఫస్ట్ వన్ ఏంటి అంటే రైజ్ ఆఫ్ మరాఠాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రైజ్ అవ్వడం. సో రైజ్ ఆఫ్ మరాఠాస్ అండర్ పీష్వాస్ గేవ్ డెత్ బ్లో టు మొఘల్స్ అని మనం చెప్పుకోవడం అనేటటువంటిది జరిగింది. వాళ్ళు హిందూ రాష్ట్ర అనేటటువంటిది నిర్మించాలనేటటువంటి ప్రయత్నంతో సో దే యాక్టెడ్ యాజ్ డిఫెండర్స్ ఆఫ్ ద కంట్రీ అగెన్స్ట్ ఫారిన్ ఇన్వేడర్స్. అలా వాళ్ళు బయటికి పొట్రే చేసుకోవడం అనేటటువంటి జరిగింది మరాఠాస్. సో అది మొఘల్స్కి దెబ్బపడింది అని మనం మాట్లాడుకున్నాం. సెకండ్ ఏంటి అంటే ఎక్స్టర్నల్ ఇన్వేజన్స్. సో ఇరానీ అండ్ దురానీ కింగ్డమ్స్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క ఇన్వేజన్స్ ఏవైతే ఉంటాయో ఫ్రమ్ ఇరాన్ అండ్ దాంతోపాటు ఆఫ్ఘనిస్తాన్, అవి కూడా ఎంత దెబ్బ కొట్టాయి మొఘల్స్ పైన, మొఘల్స్ యొక్క మిలిటరీ వీక్నెస్ని ఎలా ఎక్స్పోజ్ చేశాయి అనేటటువంటి విషయాన్ని కూడా మనం మాట్లాడుకున్నాం. అండ్ నెక్స్ట్ మూడవది ఏం చెప్పుకున్నామండి, అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్.
సో యూరోపియన్ పవర్స్ కూడా రావడం అనేటటువంటిది మొఘల్స్ యొక్క డిక్లైన్కి ఎలా కారణమైందనే విషయాలు కూడా మనం మాట్లాడుకున్నాం. సో ఇదిగోండి ఈ ఒక్క ఆస్పెక్ట్ ఏదైతే ఉందో ఇది మీ మైండ్లో అనేటటువంటిది ఉంటే దీని మీద మీరు బ్యూటిఫుల్ ఆన్సర్ అయితే రాయగలరు. అర్థమైందా? చాలా 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 ఇంపార్టెంట్. అర్థమైందా? సో డిక్లైన్ ఆఫ్ మొఘల్స్ గురించి మీకు కంప్లీట్గా పూర్తిగా అవగాహన వచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ఈ టాపిక్ మీద ఏ క్వశ్చన్ వచ్చినా మీరు ఆన్సర్ చేయగలరనే నేనైతే అనుకుంటున్నాను. సో ఇంత కాంప్రహెన్సివ్గా మీరు హిస్టరీని అండ్ దాంతోపాటు ఇలా రెడీమేడ్ ఆన్సర్స్ రాసే విధంగా హిస్టరీని ఈజీగా నేర్చుకోవాలి అనుకుంటే మన హిస్టరీ కోర్స్లో జాయిన్ అవ్వండి. రికార్డెడ్ క్లాసెస్ జస్ట్ 5,000 రూపీస్ మాత్రమే, 5,000 రూపాయలు మాత్రమే. మళ్ళీ చెప్తున్నాను. సో మీకు ఏన్షియంట్ హిస్టరీ, మిడీవల్ హిస్టరీ, మోడర్న్ హిస్టరీ అండ్ దాంతోపాటు పోస్ట్ ఇండిపెండెన్స్ హిస్టరీ అండ్ దాంతోపాటు వరల్డ్ హిస్టరీ, ఆర్ట్ అండ్ కల్చర్, వీటి యొక్క ద బెస్ట్ నోట్స్ కూడా నేను ప్రొవైడ్ చేయడం అనేటటువంటి జరుగుతుంది. చక్కగా జాయిన్ అయ్యేటటువంటి ప్రయత్నం చేయండి. లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తున్నటువంటి కోర్సు. నన్ను నమ్మి జాయిన్ అవ్వండి. మీ నమ్మకం అయితే ఒమ్ము కాదు. లెట్స్ సింప్లిఫై హిస్టరీ టు ద మ్యాక్సిమం. ఓకేనా? రైట్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద లవ్ అండ్ సపోర్ట్ సో ఫార్. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఇంకొక ఎక్స్ప్లెయినర్ వీడియోతో కలుస్తాను. బాయ్ అమ్మా.